నమస్కారం, నా పేరు జానిమియా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖమ్మం నగర కార్యదర్శి. సార్ చెప్పండి, ఈ ఖమ్మంలో మేడే వేడుకలు ఎలా జరగబోతుంది? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం టౌన్ ఆధ్వర్యం, ఖమ్మం నగరం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈసారి మేడేని బాగా ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణంలో జరపాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మేము ఖమ్మం నగరంలో శాఖా మహాసభలు, మండల మహాసభలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే రామకృష్ణ ఫంక్షన్లలో 3 డివిజన్ల మహాసభ జరిగింది. ఈరోజు జరుగుతున్న శాఖా మహాసభలు, డివిజన్ మహాసభలు అన్నీ జరుపుతూ ఉన్నాం. ఉత్తేజమైన వాతావరణం జరుపుతూ ఉన్నాం. మొన్న 3 రోజుల క్రితం వన్ టౌన్ ప్రాంతానికి సంబంధించి ముస్తాఫా నగర్లో కూడా మా పాత మిత్రుడు వరద నరసరావు గారు కూడా వందల వేల మందితోని జాయిన్ కావడం జరిగింది. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు తీసుకోవడం కోసం మా ప్రయత్నం అనేది కొనసాగుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం టౌన్లో 60 డివిజన్లు ఉన్నాయి. గతంలో 30 నుంచి 40 డివిజన్లో పార్టీ ఉండేది. ప్రస్తుతం పరిస్థితి ఏంది? వాటిని బలోపేతం చేస్తున్నారు. ఏ విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవడం చేస్తున్నాం? అన్ని డివిజన్లలో మహాసభలు పెట్టడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా 2 టౌన్ సంబంధించినటువంటి పార్టీలో కూడా దాదాపు ఒక 10-12 డివిజన్లు ఇప్పటికే మహాసభలు జరిగినాయి. అదేవిధంగా 1 టౌన్ సంబంధించినటువంటి 6 డివిజన్లలో మహాసభ జరిగినాయి. ఇంకా జరుగుతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి ఇంకా మేడే తర్వాత కూడా మళ్ళీ జరుపుతా ఉన్నాం. 3 టౌన్ సంబంధించి కూడా ఇప్పుడే డేట్ ఇచ్చారు. 4వ తారీఖు రోజు ఒక 4 డివిజన్ల మహాసభలు జరగబోతూ ఉన్నాయి. పార్టీతో పాటుగా ప్రజా సంఘాలు ఏఐవైఎఫ్, అదేవిధంగా మహిళా సమాఖ్య, ఏఐటీసీ పనిచేసే గతంలో వాటిని కూడా ఏమైనా కమిటీలు వేస్తున్నారా? ఈ మహాసభల్లోపు ఏం చేయబోతున్నారు? ఈ మహాసభలనే మహిళా సంఘం వేస్తూ ఉన్నాం, ఏఐటీసీ వేస్తూ ఉన్నాం, ఏఐవైఎఫ్, అదేవిధంగా మా విద్యార్థి సంఘం కూడా ఖమ్మం జిల్లాలో బాగా స్ట్రాంగ్ ఉంది. అన్ని సమస్యల మీద విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. యూత్ కూడా ఈరోజు ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి యువజన సంఘాన్ని కూడా బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ చెప్పండి, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? భారత కమ్యూనిస్ట్ పార్టీ దానికి సంబంధించి ప్రణాళికలు ఏమి రూపొందించింది వివరించండి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతూ ఉన్నాం. మేము ప్రధానంగా ఖమ్మం పట్టణంలో నిరుపేదలు, ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంటున్నారు. లెక్కల ప్రకారం అయితే గతంలో మేము చేసినటువంటి ధర్నాలు అయితే కలెక్టర్కి మెమోరాండాలు అయితే, ఆర్డీఓలకు మెమోరాండాలు అయితే ఎంఆర్ఓలకు మెమోరాండాలు ఇచ్చాం. 12,000 మంది ఇప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించిస్తా అంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ 100 జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏది గవర్నమెంట్ లెక్కల ప్రకారం 9,000 ఇల్లు ఇస్తున్నట్టున్నారు. ఆ 9,000 ముందు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇంకా 4,000, ఇంకా తక్కువ అయితే ఇంకా 4,000 కూడా సమకూర్చాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రధానంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మండేటి ఎండలు బాగా ఉన్నాయి కానీ ఇప్పుడు నగరపాలక సంస్థ కూడా డివిజన్లలో ఒక చిన్న సామ్యానాలు కట్టించేసి కుండలు పెట్టారు, కానీ వాటర్ పోయడానికి మనుషులను పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం తక్షణం ఆ వైపు ఆలోచించేసి మున్సిపల్ యంత్రాంగం ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దాన్ని స్పందించి ఎమ్మటే వాటర్ పోసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలా. అందులో ప్రధానంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడి చాలా కనిపిస్తూ ఉంది. ఎద్దడిని కూడా నీటి ఎద్దడి లేకుండా అదేవిధంగా చెరువులలో కానీ, కాలువలలో కానీ నీళ్లు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి ఖమ్మంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏందో చెప్పండి. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది సంబంధించేసి ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఒక్కొక్క డివిజన్లో 5,000, 5,500, 6,000 ఓట్లు ఉన్న డివిజన్లు ఉన్నాయి. ఉదాహరణకు పోతే ఇప్పుడు మా అల్లిపురం డివిజన్ ఉంది. అల్లిపురం, కొత్తగూడెం, రుద్రంకోట, పుట్టకోట సంబంధించి డివిజన్ ఉంది. 20 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని అప్పచెప్పారు. ఊరికి 4 లేనటువంటి పరిస్థితి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పాపులేషన్ దాదాపు 1400-1500, 2,000 ఓట్ల దాకా ఉన్నటువంటి పని. అందుకోసం వాటిని కూడా కొత్త రిక్రూట్మెంట్ చేసేసి ఉన్నటువంటి డివిజన్లకి 30 మందినో 40 మందినో సమకూరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడేసింది అక్కడే కనిపిస్తూ ఉంది. అయినా కూడా పొద్దున్న వచ్చేసి తెల్లారుజామున వచ్చేసి పాపం పనిచేస్తా ఉన్నాం కార్మికులు. అందుకోసం కొరత ఉంది కాబట్టి దాన్ని భర్తీ చేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా 3 టౌన్ ప్రాంతానికి సంబంధించి రైల్వే బ్రిడ్జిని కూడా సమకూర్చాలని చెప్పి ఇప్పటికే వాళ్ళు యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. ఒక కమిటీ వేసుకున్నారు, పోరాట కమిటీ, పరిరక్షణ కమిటీ అని వేసుకున్నారు. ఆ బ్రిడ్జిని కూడా తక్షణం పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం.